మహానాడు పేరు వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల్లో మాటల్లో చెప్పలేని ఆనందం. ఒక పులకింత అని తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీఎస్ఎస్డిపి చైర్మన్ బురుగుపల్లి శేషారావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, అనపర్తి ఇన్ఛార్జ్ నల్లిమిల్లి మనోజ్ రెడ్డి తదితర నేతలు నొక్కి ఒక్కాడించారు. పార్టీ పసుపు పండుగ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం మహానాడును పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి నియోజకవర్గ వర్గాల వారీగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలి అంటూ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం జేఎన్ రోడ్లోని చెరుకూరి కన్వెన్షన్ హాల్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి మహానాడు వేలాదిగా తరలివచ్చిన నేతలు కార్యకర్తల మధ్య కన్నుల పండుగలా జరిగింది. కార్యక్రమంలో 7 అసెంబ్లీల నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చాలా పెద్ద కార్యక్రమం రాజమండ్రి సిటీ నియోజకవర్గం పైన పెట్టారు. సమర్థవంతంగా నడిపారు. ఆలోచన వరకే నాది, ఇవ్వాల్సిన వనరులు ఇచ్చాం, కానీ దాని ఆచరణలో పెట్టింది మాత్రం రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నపాటి తప్పులు ఏదైనా ఉంటే, ఎవరైనా ఇబ్బంది కలిగి ఉంటే వారందరికీ కూడా అన్యగా భావించవద్దని కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కరించుకుంటూ, మహానాడు ఇది మన అందరి యొక్క పండుగ. హిందువులకి సంక్రాంతి లేకపోతే నూతన సంవత్సరమైన పండుగలు ఉంటాయి, ఉగాది. ముస్లిమ్స్కి రంజాన్ ఉంటుంది, క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఉంటుంది. మరి పసుపు సైనికులకు మహానాడు మన పండుగ. ఇది గొప్ప పండుగ, చాలా ఆనందం కలిగించే పండుగ. కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రావడంతో పాటు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుంటూ చేసే కార్యక్రమం ఈ మహానాడు కార్యక్రమం. ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, అసలు సిసలైన కార్యకర్తలు కలిగిన పార్టీ. ఆ భావన ఉంది కాబట్టే ఈరోజు మన నాయకుడు చంద్రబాబు గారు కానీ, మన యువ నాయకుడు, మనందరి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద భావిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల కింద భావించడమే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా భరోసా కల్పించే విధంగా కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, కార్యకర్తల యొక్క సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ని కూడా కలిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రమాదశాత్తు ఎవరైనా కార్యకర్త మరణిస్తే ఆ కార్యకర్తకి ఈరోజు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకు కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటా ఉన్నారనే విషయం మనం గమనించాలి. ఇదే నియోజకవర్గం రాజమండ్రి సిటీలో ఒక కార్యకర్త, జెండా మోసిన కార్యకర్త చనిపోతే మెంబర్షిప్ ఉన్నది, మరి ఆ కుటుంబం కూడా ఒక విధంగా ఆలోచించుంటారు. కార్యకర్త చనిపోయాడు, బ్రతికున్న రోజులు జెండా మోసాడు, ఇప్పుడు మనల్ని పట్టించుకునేవాడే లేరని అనుకుని ఉంటారు. నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఒక లెటర్ పంపించారు. చనిపోయిన కార్యకర్తకి సభ్యత్వం ఉంది, ఎవరి ప్రమేయం లేకుండా ఆ చనిపోయిన అతని యొక్క భార్య అకౌంట్లో 5 లక్షల రూపాయలు జమ వేయడం జరిగింది. మీరు చెయ్యాల్సింది ఒకటే, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి శాసనసభ్యుడిగా నాకు చెప్పారు. ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. జెండా మోసిన కార్యకర్తకి భరోసా ఇవ్వడం కన్నా గొప్ప అవకాశమే ఉంది. ఆ అవకాశం ఈరోజు నా చేతుల మీద చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో మహానాడులు చేసుకుంటా వచ్చాం. దశాబ్దాలుగా మహానాడు అన్నది మన అందరి యొక్క సాంప్రదాయం. నియోజకవర్గ మహానాడు, పార్లమెంటు మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు. ఈరోజు అనేకమైన తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర మహానాడు ఏదైతే కడపకి తీసుకువెళ్ళి అక్కడ
ఇవన్నిటిపైన కూడా మిగతా పార్లమెంట్ల దగ్గర నుంచి వచ్చినవి కూడా చర్చించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయం. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఒక జెండా ఆవిష్కరణ, ఒక దీపాలంకరణ, అన్నగారికి నివాళి, మా తెలుగు తల్లి పాటతో తీర్మానాలు చేసుకుంటూ వెళ్ళడం అన్నది బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పద్ధతిగా కార్యక్రమాలు చేయడం ఉండదేమో. ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇది తెలుగుదేశం పార్టీకే సాధింది. అలాగే కడప మహానాడు కూడా మీ అందరికీ తెలుసు, ఆలోచించారు. కడపలో వసతులు చాలా తక్కువ ఉన్నాయి కానీ మరి కడపలోనే పెట్టాలని చెప్పి అధిక శాతం కార్యకర్తలు నాయకులు కూడా తీర్మానం తీసుకున్నారు. కడప గడ్డలో తెలుగుదేశం పార్టీ దమ్ముని మనం చూపించబోతా ఉన్నాం. అక్కడ ఎక్కడ కొట్టడం కాదు, కడప నరి రోడ్డుల మీద మనం అందరం కూడా తెలుగువాడి సత్తా ఏంటో చూపించాలి. 5 సంవత్సరాలు కూడా జెండా మోసిన కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు భరించారు, అనేకమైన వేధింపులు. అసలు ఈ జెండా మోయడానికే భయపడే రోజులు కూడా మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ఈరోజు కలిసికట్టుగా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పోరాటం మనం ఎప్పుడు కూడా మరవనిది. ఇందాకే పెద్దలు చెప్పినట్లుగా సంవత్సరం కావస్తా ఉంది, ఇంకా కేసులు భయాలు ఇంకా చాలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసులు ఉన్నాయి, దానికి సాక్ష్యం నేనే. మొన్న నాకు ఎక్కడికో బయటికి వెళ్ళాలని అనుకుంటే కోర్టులోని అర్జీలు పెట్టుకొని నేను బయట విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెడితే ఇప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. కేసులు పోలా, ఆస్తులన్నీ ఇంకా అటాచ్మెంట్లోనే ఉన్నాయి. సంవత్సరం పూర్తవుతా ఉందని ఎందుకు ఆలోచించట్లేదంటే నేను కానీ నా తండ్రి కానీ 11 రోజులే ఉన్నాం, కానీ మన తండ్రి సమానులు చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. అవి మర్చిపోతామా? ఆయన తనయుడు లోకేష్ గారు సుమారు 30 పైన కేసులు ఉన్నాయి. ఆయనకి జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు, అవన్నీ మర్చిపోతామా? ఆ ఇబ్బందులతో పోలిస్తే మన ఇబ్బందులు మర్చిపోతా ఉన్నాం.